హలో గైస్, వెల్కమ్ టు ఫౌండర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే టీఎస్ పాలసీ 2024 రిలేటెడ్గా ఈ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, అలాగే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలని మీకైతే ఈ యొక్క వీడియో అయితే మీకైతే కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక మెయిన్గా వీడియోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ అంటే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసిన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్గా యూస్ఫుల్గా ఉంటుంది, కంప్లీట్ చూడడానికి అయితే రండి. ఇక మెయిన్గా వీడియోకి వెళ్తే మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు ఏదైతే ఆప్షన్స్ ఇచ్చే ముందు అయితే మీరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ అయితే చేసుకోవాలి. ఆ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటే మీకు ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే అవపడుతుంది. ఆ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఆ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే పేజ్ అయితే ఎలా అయితే ఓపెన్ అయితే ఆ యొక్క పేజ్ ఓపెన్ తర్వాత మీకు ఏదైతే హాల్ టికెట్ ఉంటుందో ఆ యొక్క హాల్ టికెట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుందో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ అయితే మీకు ఏదైతే ఆ పాలసీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో ఆ యొక్క పాలసీ హాల్ టికెట్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి. మీకు అయితే ఎంతైతే ర్యాంక్ అయితే వచ్చి ఉంటుందో ఆ యొక్క ర్యాంక్ కూడా ఇక్కడైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు స్లాట్ బుకింగ్లో ఎలా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో అలా అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీకు అయితే కింద చూసుకున్నట్టయితే జనరేట్ పాస్వర్డ్ అయితే ఉంది. ఆ యొక్క జనరేట్ పాస్వర్డ్ మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. మీరు జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకైతే పేజ్ అయితే ఎలా అయితే ఓపెన్ అయితే ఆ యొక్క పేజ్లో మీరు అయితే ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. అదే పాస్వర్డ్ మళ్ళీ అయితే రీఎంటర్ చేయండి. మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీరైతే పాలసీ స్లాట్ బుకింగ్కి ఏ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయ్యారో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. కొత్త నెంబర్ అయితే ఎంటర్ చేయమక్కని మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసి అంటే స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారో ఆ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన నో ప్రాబ్లం, ఇవ్వకపోయినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ సేవ్ పాస్వర్డ్ అయితే ఉంది. ఆ యొక్క సేవ్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేయండి. మీకైతే ఆ యొక్క పాస్వర్డ్ అయితే సేవ్ అయితే అయిపోద్ది. నెక్స్ట్ కిందకి ఏదైతే మీ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరైతే క్యాండిడేట్ లాగిన్లోకి అయితే వెళ్ళాలి. మీ యొక్క క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మీరైతే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళినాక మీకైతే పేజ్ అయితే ఎలా అయితే ఓపెన్ అయితే మీకు ఏదైతే స్లాట్ బుకింగ్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్కి అయితే మీకు లాగిన్ ఐడి అయితే వచ్చి ఉంటుందో ఆ యొక్క లాగిన్ ఐడి అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే పాలసీ హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మీరు ఇందాక జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చా అయితే మీరైతే ఇక్కడైతే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక సైన్ ఇన్ అయితే క్లిక్ చేయండి. మీకు సైన్ ఇన్ చేసిన తర్వాత అయితే మీకు అయితే పేజ్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్ అయితే ఉంటుందో మీరు పైన ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడిగిందే మీకు పైన అయితే సైన్ అప్ చేసుకునేటప్పుడు అయితే మీకు మొబైల్ నెంబర్ అయితే అడిగింది. ఆ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వచ్చింది. ఆ యొక్క ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తే మీకైతే మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి అయితే ఎలా అయితే చేసిద్ది. ఒకవేళ మీరు ఈ యొక్క ఓటీపీ అయితే ఎంటర్ చేయకపోతే మీరైతే ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు కాదు. ఇదైతే వన్ టైం పాస్వర్డ్ అంతే. మీరు ఎవరైనా మీ యొక్క ఆప్షన్స్ మార్చుకోవాలనుకున్నా మార్చుకోవైతే అది కాదు. మీరు వాళ్ళకి ఓటీపీ చెబితేనే మీరైతే ఆప్షన్స్ అయితే మళ్ళీ మార్చుకోవడం అయితే జరిగింది. లేకపోతే ఆప్షన్స్ ఇవ్వడానికైనా ఈ యొక్క ఓటీపీ చెబితేనే మీ యొక్క ఆప్షన్స్ ఇవ్వడమైనా మీ యొక్క ఆప్షన్స్ మార్చడమైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మీరైతే ఈ యొక్క బాక్స్లో అయితే టిక్ కొట్టి మీకు క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అయితే క్లిక్ చేయండి. మీకైతే పేజ్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకైతే ఏదైతే ఇక్కడ చూసినట్టయితే మీకు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. మీకు ఈ కోర్సెస్లో ఏది కోర్స్ కావాలో మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు పర్టికులర్ డిస్టిక్లో కావాలా లేకుంటే అన్ని డిస్టిక్లో ఏ కాలేజ్ అని చూసుకొని మీరు పెట్టుకోవాలా, లేకపోతే మాకు ఈ యొక్క పర్టికులర్ డిస్టిక్లో మీకు కాలేజ్ కావాలని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్ అనే కాలేజ్ కావాలంటే మీరైతే ఇక్కడ ఉన్న బాక్స్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకొని మీకు ఓన్లీ హైదరాబాద్లో ఏదైతే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో ఆ యొక్క ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ అయితే చూపించింది ఓన్లీ హైదరాబాద్. ఒకవేళ మీకు అన్ని డిస్టిక్లో కావాలంటే అన్నీ అయితే సెలెక్ట్ అయితే చేసుకుని మీకు అన్ని డిస్టిక్లో ఏదైతే పాలిటెక్నిక్స్ ఉన్నాయో ఆ యొక్క పాలిటెక్నిక్స్లో అయితే మీకైతే చూపించడం అయితే జరిగింది. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే
ఇక్కడ చూసుకున్నట్టయితే మీరైతే ఈ విధంగా అయితే మీకు ఏ డిస్టిక్లో అయితే మీకు కావాలో ఆ యొక్క డిస్టిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే మీకైతే ఇలా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు డీటెయిల్స్ అయితే ఏ ఉంటాయి, ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే మీకైతే పైన అయితే డిస్ప్లే అయితే అవుతాయి. ఆ యొక్క కింద చూసుకున్నట్టయితే మీరు ఏదైతే ఇందాక మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని ఉంటారో ఆ యొక్క డిస్ట్రిక్ట్స్ అయితే ఆ యొక్క డిస్ట్రిక్ట్లో ఏ పాలిటెక్నిక్స్ ఉన్నాయో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అండ్ మిగతా ఏదైతే పాలిటెక్నిక్స్ ఉన్నాయో ఆ యొక్క పాలిటెక్నిక్స్ ఉంటాయో ఆ యొక్క పాలిటెక్నిక్స్ అయితే ఇక్కడైతే డిస్ప్లే అయితే అవుతాయి. ఇక్కడ చూసినట్టయితే ఆ యొక్క కాలేజీలో అనేది మీకు ఏ బ్రాంచెస్ ఉన్నాయి ఏందని మీకైతే ఇక్కడ ఈ యొక్క బ్రాంచెస్ ఉన్నాయో ఆ యొక్క బ్రాంచెస్ కింద ఇక్కడ సివిల్ చూసుకున్నట్టయితే సివిల్ కింద బాక్స్ ఉంది, అంటే ఆ కాలేజీలో మీకైతే సీట్ అయితే ఉన్నాయి, సీట్స్ అయితే ఉన్నట్టు అయితే మీరు అయితే అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ చూసినట్టయితే ఏఐ అయితే ఏదైనా ఏఐ కింద అయితే బాక్స్ అయితే లేదు, అంటే ఆ యొక్క కాలేజీలో అయితే ఏఐ బ్రాంచ్ అయితే అవైలబుల్ అయితే లేదు. ఇక్కడ చూసినట్టయితే బ్లూ కలర్లో ఉన్నాయని అయితే గవర్నమెంట్ కాలేజెస్, నెక్స్ట్ గ్రే కలర్లో ఉన్నాయి సెల్ఫ్ ఫైనాన్స్, పింక్ కలర్లో ఉన్నాయి గర్ల్స్ కాలేజెస్, గ్రీన్ కలర్లో ఉన్న మైనారిటీస్, ఎల్లో కలర్ ఏదైతే ఉంటాయో అవన్నీ అయితే ప్రైవేట్ కాలేజ్ అని ఇక్కడైతే క్లారిటీ అయితే మీకైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరైతే ఇక్కడైతే ఆప్షన్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఒక కాలేజ్ మీకు అయితే ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్ అయితే ఫస్ట్ ఏదైతే కాలేజ్ మీకు అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుందో ఆ యొక్క కాలేజ్ ఏ యొక్క బ్రాంచ్ అయితే మీరు ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందో ఆ యొక్క బ్రాంచ్లో అయితే మీరైతే ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈ యొక్క ఏదైతే ఈ కాలేజ్ ఉన్నాయో ఈ కాలేజీలో అయితే సివిల్ అనే బ్రాంచ్ని అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చా, అంటే 1 అని పెట్టుకోండి. నెక్స్ట్ కాలేజీలో నెక్స్ట్ వేరే కోర్సులో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ యొక్క ఒక్క కోర్సులో అయినా మీరైతే కాలేజ్ అయితే మీ యొక్క ఆప్షన్స్ కింద అయితే పెట్టుకోవచ్చు. మీరు ఈ యొక్క అన్ని కాలేజీలో అన్ని బ్రాంచ్లో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఏ కాలేజీలో కావాలో అలాగే మీకు ఏ బ్రాంచ్లో కావాలనేది కానీ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు అన్ని కాలేజీలు అన్ని బ్రాంచెస్ పెట్టుకుందాం అన్నా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఈ యొక్క ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీరైతే ఈ యొక్క ఆప్షన్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క ఆప్షన్స్ అయితే సేవ్ అయితే చేసుకోండి. కంపల్సరీ అయితే సేవ్ చేస్తేనే మీ యొక్క ఆప్షన్స్ అయితే సేవ్ అయితే అవటం అయితే జరిగింది. నెక్స్ట్ మీకు ఒకవేళ మీకు ఈ యొక్క కోడ్ మీకు అర్థం కావద్దు, ఈ యొక్క కోడ్ ఏదైతే ఉందో ఆ యొక్క కోడ్ మీద అయితే మీరు క్లిక్ చేస్తే మీకైతే ఇలా అయితే పైన మీ యొక్క మీకు ఏదైతే ఇక్కడ చూసినట్టయితే మీరు ఆ యొక్క కోడ్ అర్థం కాకపోతే మీకు ఏదైతే ఆ ఫుల్ మొత్తం కాలేజ్ నేమ్ కావాలంటే కంపల్సరీ అయితే ఆ యొక్క ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ మీద అయితే క్లిక్ చేయండి. మీకైతే ఆ యొక్క కాలేజ్ నేమ్, అది కాలేజ్ ఏ డిస్టిక్లో ఏందని అక్కడ డీటెయిల్స్ అయితే పైన అయితే ఇక్కడైతే ఇలా అయితే ఒక బాక్స్లో అయితే చూపించింది. అలా అయితే మీరైతే కన్ఫ్యూజ్ లేకుండా అయితే క్లారిటీ అయితే మీరైతే ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత అయితే మీరైతే కంపల్సరీ అయితే సేవ్ అయితే కొట్టండి. సేవ్ కొట్టిన తర్వాత మీకైతే ఇక్కడ చూసినట్టయితే మీ యొక్క ఆప్షన్స్ అయితే సేవ్ అయితే అవుతాయి. మీరు సేవ్ ఆప్షన్స్ కొట్టిన తర్వాత అయితే మీకు పేజ్ అయితే ఇలా అయితే డిస్ప్లే అయితే అవుతుంది. మీరు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో పెట్టినామని ఇక్కడైతే క్లారిటీ అయితే ప్రిఫరెన్స్ మీరంటే ఏ కాలేజీలో నెంబర్ 1 పెట్టారు, నెక్స్ట్ టాప్ 2లో ఏ కాలేజీ పెట్టారు, ఏ బ్రాంచ్లో పెట్టారో మీకైతే ఇలా అయితే పేజ్ అయితే అవపడుద్ది. ఈ యొక్క పేజ్ వచ్చిన తర్వాత మీరైతే మళ్ళీ సేవ్ ఆప్షన్స్ కొట్టి మీరైతే లాగౌట్ అయితే చేయండి. మీరు డైరెక్ట్ లాగౌట్ చేస్తే మీరైతే ఈ యొక్క ఆప్షన్స్ అయితే సేవ్ అవ్వవు. మీరు సేవ్ ఆప్షన్స్ కొడితేనే మీ యొక్క ఆప్షన్స్ ఏదైతే ఇచ్చారో ఆ యొక్క ఆప్షన్స్ అయితే సేవ్ అయితే జరుగుతాయి. ఒకవేళ మీరు లాగౌట్ అయితే మీ యొక్క ఆప్షన్స్ అయితే సేవ్ అయితే అవ్వవు. ఈ యొక్క ఆప్షన్స్ సేవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే సేవ్ చేసి లాగౌట్ అయితే కండి. ఇదిగా ఇవాళ వీడియో నచ్చితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ రెగ్యులర్గా అయితే కంప్లీట్గా మన ఛానల్ అయితే ఏమైనా అప్డేట్స్ ఉంటే కంపల్సరీ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఇక మెయిన్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ అయితే చేయండి.